హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే రైతు భరోసా సొమ్ము అనేది అకౌంట్లో అయితే జమ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించినటువంటి నిధులు రెండో విడత సంబంధించి షురు అయితే కానుంది. కాబట్టి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంతమందికి మొదట ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వనున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇక మొదటి విడత అనేది రిలీజ్ చేశారు. మిగతా ఒక ఎకరం ఉన్న వారికి, పడని వారికి, అదేవిధంగా ఒక ఎకరం పైన 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు తాము సరిచేస్తూ ఇక అందరికి ఆమోదయోగ్యంగా రైతు భరోసా అనేది రిలీజ్ చేశామని, ఇక పంటలకు సంబంధించి మొదటి విడత వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో అయితే జమ చేశామని చెబుతున్నారు. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండో విడత నిధుల పంపిణీకి సర్వం సిద్ధం కావడం జరిగిందనమాట. ఇప్పటికే మొదటి దఫా నిధులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరిగింది. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక ముఖ్యంగా ఈ రెండో విడత అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం రెండో విడత రైతాంగాన్ని ఆసక్తి ఎదురు చూస్తున్నారు. యాసంగి పంటలు చేతికి వచ్చే సమయంలో దగ్గర పడటంతో ఈ నెలలో పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది. యాసంగి సీజన్ సంబంధించి మొత్తం 3 దఫాలుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. గత నెల 23వ తేదీగా దఫాగా నిధులు అనేది ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ అనేది చేయనున్నట్లు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో 1 ఎకరం లోపు భూమి ఉన్న సుమారు 68,89,955 మందికి ఈ నెల ముఖ్యంగా 23వ తారీఖున అయితే ఇవ్వడం జరిగింది కదా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా వచ్చేసి రెండో విడతకు సంబంధించి గుడ్డు రావడం జరిగింది. కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పత్తి రైతులకు సంబంధించి మద్దతుగా ధర విషయంలో భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మార్కెట్ పత్తి ధరలు కనీస మద్దతు ధరలు ఎంఎస్పి కంటే తక్కువగా ఉన్నప్పుడు రైతులకు కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు ధర అనేది లోటు చెల్లింపు పథకానికి సంబంధించి పీడీపీఎస్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగిందండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం వచ్చిపోతే వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పత్తి సాగు అధికంగా ఉండే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయడం గమనం. ఈ పథకం ద్వారా ముఖ్యంగా మార్కెట్ ధరలు మద్దతు ధరగా ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది అనమాట. ఈ పథకం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం అంటే ముఖ్యంగా కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ సిసిఐ ద్వారా కూడా కొనుగోలు చేయడం వల్ల అన్ని ప్రాంతాలకు సంబంధించి డిబిటీ పద్ధతిలో విధానంలో రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు అంటున్నారు. అయితే ప్రభుత్వం గుర్తించిన మార్కెట్లో ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. ఇక అమ్మిన ధరకు సంబంధించి మద్దతు ధర అనేది మధ్య తేడాకు సంబంధించి ప్రభుత్వం భరిస్తుందన్నమాట. సో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో పథకం అమలుకు అధికారులు కసరత్తు అయితే చేయడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కల కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మొక్కలు అమ్మకం చేసుకొని మద్దతు ధరని పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అయితే కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా దానిని మంత్రి ప్రారంభించారనమాట. సో ఇక కొనుగోలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రైతు భరోసా అనేది ఇక తెలంగాణ అన్నదాతలకు తీపి కబురు అయితే అందించింది. పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా నిధుల ముహూర్తం ఖరారు అయితే కావడం జరిగిందనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల నిధులు అనేది జమ కానుందనమాట. కొత్తగా పట్టాదారులకు కూడా అండగా ప్రభుత్వం నిలిచింది. ఇటీవల కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు ఈ విడుదల ప్రాధాన్యత లభించనుంది. వీరికి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య నగదు జమ చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందనమాట. కొత్త రైతుల వివరాలను ఇప్పటికే పోర్టల్లో అప్డేట్ అనేది చేసినట్లు కూడా చెప్తున్నారు. రైతు భరోసా సంబంధించి ఈ పథకానికి భాగంగా రెండో విడత అనేది సాయాన్ని అనేది ఇక ముఖ్యంగా ఈ దశలో వచ్చేసి 1 ఎకరం నుంచి దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు
ప్రాధాన్యత అయితే కేటాయిస్తామని చెప్తున్నారు. తొలి విడత గణాంకాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే మొదటి విడత వచ్చేసి 70 లక్షల వరకు రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందించారు. అయితే ఈ పథకానికి సంబంధించి చివరి విడత అనేది ఏప్రిల్ నెలాఖరికి మిగిలిన రైతులకు కూడా చివరి విడత నిధులు జమ చేసి అందజేయబోతున్నారు అనమాట. ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక దృఢ నిశ్చయంతో ఉన్నట్లు అప్డేట్ అనేది రావడం జరిగింది అనమాట. రెండో విడత సంబంధించి రైతుల ఖాతాల్లో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 రోజుల్లోనే మనకు అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇందుకు సంబంధించి మొదటగా 2 ఎకరాలు అంటే మొత్తానికి ఇప్పుడు ఏదైతే 1 ఎకరం వరకు ఇచ్చారు కదా, 2-3 ఎకరాలు ఒకసారి ఇస్తారనమాట. 3, 4, 5 ఎకరాలు మరొకసారి అయితే రాష్ట్ర సర్కారు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే తాజాగా రావడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు, కానీ రైతు భరోసా సంబంధించి ఎప్పటి నుంచి మరి అందించబోతున్నారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరూ రైతు భరోసా అనేది ప్రభుత్వం అందజేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు చెప్తడం జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఏదైతే కొత్తగా వచ్చిన పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి అందిస్తున్నారో అదే పాత వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అంటే వానాకాలం సీజన్లో ఎవరికైతే ఇచ్చారో వారికి కూడా నిధులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఈ ఫోన్లో కూడా మెసేజ్లు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది. రైతు భరోసా అనేది ఒక ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒకసారి మాత్రమే చెప్పింది, మళ్ళీ కూడా ఎప్పుడు కూడా రైతు భరోసా నెలాఖరికి ఇస్తామని చెప్పారు, కానీ నిధులు సర్దుబాటు అయిందా లేదని చెప్పి చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఆర్బీఐ దగ్గర నుంచి నిధులు అనేది రావాల్సి అయితే ఉంది, కొన్ని చోట్ల అయితే ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు. అయితే మొత్తానికి నెలాఖరు వరకు కూడా రైతు భరోసా పైసలు అనేది సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతులకు ప్రభుత్వం గుడ్ను చెప్పింది. ధాన్యం సేకరణ నిధులను వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారు. రైతులు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. అమ్మిన తర్వాత రైతులకు వారం రోజుల్లో డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేస్తామని కూడా చెప్పారనమాట. ఇక సన్న వడ్లకు సంబంధించి 500 బోనస్ డబ్బులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ నిధుల కోసం రైతులు ఇక నుంచి నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే 3.8 లక్షల మంది రైతులకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి అందిస్తున్నామని, రైతు భరోసా సంబంధించి ఎకరానికి 12,000 రూపాయలు కూడా అందజేస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఎదురు చూసిన పీఎం కిసాన్ పైసలు అనేది త్వరలోనే మనకు ఏదైతే రిలీజ్ చేయబోతున్నా 20 విడత అంటే ఇప్పటికే 22వ విడత ఇవ్వడం జరిగింది. 23వ విడత కోసం వేరు చేస్తున్న రైతాంగానికి గుడ్ను చెప్పడం జరిగింది అనమాట. సో ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. వారిని మరోసారి సంఖ్య పెంచాలని, అదేవిధంగా 23వ విడత మనకు జూన్లో అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఆలోపు ఈ కేవైసీ ప్రక్రియ మిగతా అయితే చాలా కొన్ని ఇబ్బందులు ప్రాబ్లమ్స్ రాలేదంటున్నారు. అటువంటి వారు కూడా తప్పనిసరిగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది రావాలంటే మీరు ఏదైతే ముఖ్యంగా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇక ముఖ్యంగా రావడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఈ కేవైసీ ప్రాసెస్ కావచ్చు, అదేవిధంగా నూతనంగా ఉన్నటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడియాని కంప్లీట్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. మొత్తం మీద ఇది అయితే యాసంగి సీజన్ రైతు భరోసా అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. రైతులకు సంబంధించి ఇక ముఖ్యంగా రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఎవరికైతే 1 ఎకరం రాని వారు సైతం డబ్బులు అనేది అకౌంట్లో నిధులు అనేది జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి.